హలో గైస్, దిస్ ఇస్ అఖిల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైట్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు ఏ న్యూస్లో చూసినా కానీ లేకపోతే ఇక్కడ టీవీలో బ్రేకింగ్ న్యూస్లో కానీ ఒకటే న్యూస్. కేరళలో కొండలు విరిగిపడ్డాయి. దాదాపు చాలామంది వరకు కూడా చనిపోయారు. అదేవిధంగా చాలామంది వరకు కూడా హాస్పిటల్లో ఉన్నారు. అసలు ఇంకా అంటే వారు బతుకుతారా లేరా అనే స్థితిలో కూడా ఉన్నారని చెప్పేసి చాలా వరకు ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ చూసాం. అయితే ఇక్కడ ఇవాళ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఏమైంది ఈ కేరళలో వయనాడు అనే ఒక ప్రదేశంలో అసలు ఏమైంది? అసలు ఆ వయనాడు ప్రాంతం అనేటిది ఇంతకుముందుకి ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఏ విధంగా ఉంది? అసలు ఈ ఏదైతే విపత్తు ఉందో ఈ విపత్తు జరగడానికి గల కారణాలేంటి? మరి భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? మరి ఈ జరిగినప్పుడు ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు ప్రభుత్వం అసలు ఏ విధంగా ఆలోచన చేస్తుందని చెప్పేసి కూడా వాటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక ముందు ఒక హెడ్లైన్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ కనబడుతుంది. దాదాపు నిన్నటి నుంచి అదే విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరుగుతుంది. కేరళలో పెను విషాదం. ఇక వయనాడులో విరిగిపడ్డ కొండ చర్యలు 127 మంది మృతి. ఇక 127 మందికి గాయాలు. అంటే దాదాపుగా నిన్నటి వరకు అంచనా చూసుకుంటే కనుక 107 మంది చనిపోయారని చెప్పేసి మనకు అక్కడ ఎవరైతే భద్రతా సిబ్బంది ఉంటుందో వారు వెళ్ళి చూసినప్పుడు అయితే మనకు తెలిసిన విషయం. అయితే దాని తర్వాత ఏంటంటే దాదాపు అంటే 123 మంది కూడా గాయాలని చెప్పేసి అంటున్నారు. అది ఇక ఇంకొక లైన్ చూసుకుంటే కనుక కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇక కేరళకు వచ్చిన మావ ముప్పు. రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ సీఎం పిండాయికి ఫోన్ చేసిన ప్రధాని. ఇక్కడ మనం మ్యాటర్ చూసుకుంటే కనుక అసలు ఏంటి ఈ వయనాడు అనే ప్రదేశంలో ఏమైంది? ఆ కేరళలోనే ఒక వయనాడేనా, ఇంకా వేరే ఏదైనా ప్రదేశాలలో కూడా ఇలాంటి ఇలాంటి ఏమైనా సంఘటనలు జరిగాయని చెప్పేసి మీరు అంటే తప్పకుండా ఈ వయనాడు అనే కాదు, దాదాపు కూడా కేరళ ఉన్న సరిహద్దు అంటే దానికి దగ్గరలో ఉన్న కొన్ని ప్రాంతాలలో ఇక్కడ వాతావరణం ఒక ఎఫెక్ట్ అయితే ఎక్కువ ఉందని చెప్పేసి అనొచ్చు. అసలు ఏమైందని చెప్పుకుంటే కనుక మనకు నిన్న ఏదైతే కేరళలో వయనాడు అనే ఒక ప్రదేశం ఉందో అది మనకు టూరిస్ట్ భాగంగా అంటే టూరిస్ట్ యొక్క ప్లేస్ అని చెప్పేసి కూడా మనకు దాదాపు సోషల్ మీడియాలో కానీ కొన్ని ప్లేసెస్లో మనం చూసాము. అయితే అలాంటి మంచి ప్రదేశంలో ఇవాళ ఏదైతే ఈ వానాకాలం మొదలైనటువంటి సందర్భంలో వర్షము ఎక్కువ రావడం వల్ల అక్కడ వరదలు ఎక్కువ, అంటే అక్కడ నీటి ప్రవాహం ఎక్కువ ఉంటుంది, అదేవిధంగా నీరు కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దానివల్ల వరద వచ్చేసి అక్కడ కొండ చర్యలు ఏదైతే కొన్ని ప్రాంతాలు ఉంటే ఆ కొండ చర్యలు విరిగి పడటం వలన నైట్కి నైట్ అంటే నిన్న మంగళవారం నైటు 12 కావస్తుంది. ఆ సమయంలో కొండ చర్యలు విరిగిపడడంతో అక్కడ దాదాపు వరద నీరు మొత్తం కాస్త ఇళ్లలోకి రావడం, అదేవిధంగా వయనాడు యొక్క ప్రదేశంలో మొత్తం ఎక్కడికక్కడ వరద రావడంతో ఇల్లు కొట్టుకుపోవడం కాకుండా ఎవరైతే టూరిస్టులు అంటే ఆ వయనాడు సందర్శించుకోవడానికి వచ్చిన టూరిస్టులకు కూడా చాలా పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. అయితే ఇందులో భాగంగా చూస్తే కనుక ఈ నైట్‌కు ఏదైతే రాత్రికి జరిగిన ఈ పెద్ద సంఘటనలో దాదాపు 107 మంది చనిపోవడమే కాకుండా 123 మందికి గాయాలు. అదేవిధంగా ఇంకొక విషయం గురించి మాట్లాడుకుంటే ఏదైతే ఈ వయనాడు అనే ప్రాంతమే కాకుండా కొన్ని ప్లేసులలో చూసుకుంటే కనుక దాదాపు వేరే రాష్ట్రాల నుంచెల్లి వలసకొచ్చి కూడా కేరళలో మనకు తెలిసిందే. కేరళ అనగానే మనకు అక్కడ కొబ్బరి చెట్లు, టీ పొడి, యాలకులు ఇలాంటి కొన్ని వాటిని వాళ్ళు అక్కడ పెంచడం జరుగుతుంది. అయితే పండించడంలో దాదాపు అక్కడ కేరళ వాళ్ళకన్నా పక్కనున్న అస్సాము, మహారాష్ట్ర ఇలాంటి వాళ్ళ ప్రదేశాల నుంచి చాలామంది వరకైతే వలస వచ్చి అక్కడ వారి యొక్క జీవన విధానం గడుపుతున్నారు. అయితే ఇదే సందర్భంలో ఇక్కడ ఈ టూరిస్టులే కాకుండా చాలామంది వరకు కూడా ఇలా రావడంతో చాలా వరకు కూడా వాళ్ళు ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి ఇవాళ మనకు కనబడుతుంది. అయితే ఇక జరిగిన విషయం మొత్తానికి ఇదైతే ఇక్కడ టూరిస్టులు అదేవిధంగా ఇక్కడ వలసకు వచ్చిన ప్రాంతాలే కాకుండా అక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే చాలా రోజులు ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో వారికి కూడా వరద అలా ముప్పొంచి రావడానికి వారు అసలు అంటే ఆ రాత్రికి రాత్రి ఇంతకుముందు కూడా ఇదే విధంగా వర్షాకాలం వస్తే వారు ముందే ఒక భద్రతా సిబ్బందికి వారు ఫోన్ చేయడమా లేదంటే కొద్దిగా సమాచారం అందించి వారి ఒక మంచి స్థలానికి అయితే చేరుకునే ప్రయత్నం చేసేవారు. కానీ ఇవాళ ఏదైతే ఈ జరిగిన ఒక సంఘటన ఉన్నదో ఇది అనుకోకుండా జరిగిన సంఘటన వల్ల ఇవాళ అక్కడ స్థానిక ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడ్డారని కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అసలు ఈ సంఘటన అవ్వడానికి గల కారణాలు ఏంటి అని మనం మాట్లాడుకుంటే వాతావరణం యొక్క ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. అయితే గతంలో కూడా లేదా ఈ వాతావరణం మరి ఇవాళ ఎందుకు ఈ విధంగా అయిందంటే గతంలో కూడా ఉన్నది, అయినప్పటికీ కూడా ఈ విధంగా ఇంత ఎత్తున అయితే లేదు. కానీ ఇవాళ ఈ కొన్ని వాతావరణ మార్పుల వల్ల వర్షపాతం ఎక్కువ అవ్వడం వల్ల అక్కడ ఎలాగూ నీరు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ నీరు కాస్త కొద్దిగా వరద ప్రవాహం ఎక్కువ పెరిగిపోయి ఆ వరద అనేది కొండ చర్యలను కూడా విరిగి పడేంత ఎక్కువ రావడం వల్ల
ఆ వరద అనేది ఇక్కడ స్థానికుల ఇళ్ళలోకి వెళ్ళడము, ఆ ఇల్లు కొట్టుకుపోవడం, వాహనాలు కొట్టుకుపోవడం, మనుషులు కొట్టుకుపోవడం. అసలు ఒకసారి ఆ భద్రతా సిబ్బంది గనుక వెళ్ళి అక్కడ చూస్తే కొంతమంది కేవలం వారి యొక్క శిరస్సు అంటే తలకాయ మాత్రమే కనబడుతుంది తప్ప కనీసం వారి యొక్క బాడీ అనేది కూడా కనపడని పరిస్థితి ఇవాళ కేరళలో ఉందని చెప్పొచ్చు. అయితే దానికి సంబంధించిన చర్యలు మరి ప్రభుత్వం తీసుకోలేదా అనంటే, ఇక్కడ మీరు ఒక విషయం మాట్లాడొచ్చు. మనం ఇక్కడ లైన్ చూసే ఉంటాం. రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ. మామూలుగా మనం చూస్తూనే ఉంటాం. ఏదైనా ఒక సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ వీరు వాతావరణ శాఖ అనేవారు రెడ్ అలర్ట్ పెడుతున్నారు. మరి అదే సంఘటన జరగముందుకే అక్కడ ఎలాగో స్థితిగతులు ఏంటనేది తెలిసినప్పుడు మరి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ఒకవేళ వాళ్ళు చేస్తే గనుక అక్కడున్న స్థానికులు గానీ, లేకపోతే వారి కొంతమంది అవగాహన ఉన్న వ్యక్తులు గానీ, ఓకే మనకి ఈ ప్రదేశము ఇప్పుడున్న పరిస్థితులలో మంచిది కాదని చెప్పేసి కూడా వారు తప్పకుండా వేరే స్థలానికి మారడానికి చాలా వరకు అవకాశాలుంది. అయితే ఇదే సందర్భంలో మరి ట్యూరిస్ట్‌లకు కూడా ఏంటి అంటే ఇలాంటి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని మనం మాట్లాడుకుంటే తప్పకుండా అక్కడ కొంతమంది స్థానికులు ఈ టైంలో ఇక్కడికి రావడం, ఇది చూడడం మంచి సమయం కాదని కొంతమంది చెప్పినప్పటికి కూడా కొంతమంది ఇవాళ కేవలం మేము ప్రదేశాలను చూడాలి, ఆనందించాలి అని చెప్పేసి కొంతమంది వరకు కూడా వచ్చి ఇక్కడ చూడడం జరిగింది. అయితే ఇక్కడ ఇవాళ ఇది ఏదైతే జరిగిన సంఘటనలో అసలు ప్రభుత్వంలో ఎలాంటి తప్పు లేదని కొంతమంది వరకంటే, లేదు తప్పకుండా ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా కొంతమంది వరకు అనుకున్నాం. సరే ఇక ఏదేమైనా మొత్తానికి ఇవాళ ఏదైతే జరిగిన ఈ కేరళలో ఒక సంఘటన సోషల్ మీడియాలో చాలా వైరల్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇంతకుముందుకు ఏమైంది, ఇప్పుడు ఏమైందని చెప్పేసి కూడా మనం మొత్తం మాట్లాడుకున్నాం. అయితే ఇక మొత్తాన్ని చూసుకుంటే కనుక ప్రభుత్వం మరి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాయని మీరు అడిగితే, ఇవాళ ఈ సంఘటన నుంచి ప్రధానమంత్రి వారు ఏమన్నారంటే, ఇక చనిపోయిన వారికి కుటుంబానికి 2,00,000 రూపాయలు, అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న వారికి 50,000 ఇస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ కేరళ రాష్ట్రానికి సంబంధించిన సీఎం పిన్నెల్లి కూడా వారి కుటుంబాలకి తప్పకుండా మేము న్యాయం చేస్తామని చెప్పేసి అనడం జరుగుతుంది. అయితే ఇదంతా సందర్భం చూసిన తర్వాత చాలామంది వరకు కూడా సోషల్ మీడియాలో ఉన్న నెటిజన్లు ఏమంటున్నారంటే, ఇవాళ ఈ ఘటనలు జరగగానే మీరు ఇవాళ రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నారు, అదేవిధంగా వారి కుటుంబానికి ఎంత సాయం చేస్తున్నారు అని, ఇలాంటివి జరగకముందే మీరు ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు, ఈ ప్రమాదాలు జరగముందుకే మీరు ఎందుకు ఒక బాధ్యత రహితంగా ఉండట్లేదని చెప్పేసి కూడా చాలామంది వరకు కూడా ఇవాళ విమర్శిస్తున్నారు సోషల్ మీడియాలో. మరి దీనికి ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుందని చెప్పేసి కూడా చాలామంది వరకు కూడా వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా మరి వారు ఎలాంటి సమాధానం ఇస్తారో కూడా మనం చూడాలి. అయితే ఇక చివరిగా మనం మాట్లాడుకుంటే అసలు ఈ కేరళలో మరి ఈ ఇన్సిడెంట్ ఈసారి అయిందా, లేకపోతే ఇంతకుముందు కూడా ఇలాంటివి ఏమైనా అయినాయని చెప్పేసి ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్తే మన దగ్గర కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక కొండ చర్యలు ఏదైతే విరగడం ఉందో ఇలాంటివి కొన్ని చూసుకుంటే కనుక మనకు గతంలో అంటే దాదాపు ఇప్పుడు కాదు, 1948లో అస్సాంలో గుహవాటికలో దాదాపు కొండ చర్యలు విరిగి 500 మందికి పైగా చనిపోయారు. ఇక దాని తర్వాత 1968లో బెంగాల్లోని డార్జిలింగ్లో దాదాపు 1000 మందిగా చనిపోయారు. సేమ్ ఇదే విధంగా ఇలాంటి ఘటన జరిగింది. ఇక దాని తర్వాత 1998లో యూపీ మొప్లాలో దాదాపు 350 మంది చనిపోయారు. అంటే 350 మంది కేవలం మన అంచనా వేసింది. కానీ అక్కడ దాదాపు అంటే ప్రాణాలతో లేదంటే కొంతమంది అసలు కనపడకుండా దాదాపు 1000 మంది పోయారు అని చెప్పేసి కూడా మనం అప్పుడు ఉన్న బ్రేకింగ్ న్యూస్‌లో కూడా మనం చూడడం జరిగింది. రైట్. ఇక 2013లో చూసుకుంటే గనుక ఉత్తరాఖండ్‌లోనున్న కేదార్‌నాథ్‌లో దాదాపు 4,200 మంది అసలు గ్రామస్తులు అంటే ఒక ఊరికి ఊరే కొట్టుకుపోయిందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కేదార్‌నాథ్ అంటే అందరికీ తెలిసిన విషయమే. అక్కడ బద్రీనాథ్ యొక్క దేవాలయం ఉంటుంది. అయితే ఆ దేవాలయాన్ని సందర్శించుకోవడానికి చాలామంది వరకు కూడా ఇటు భక్తులు, అదేవిధంగా గ్రామస్తులు, అక్కడ స్థానికంలో ఉన్న గ్రామస్తులు కూడా రావడం జరుగుతుంది. అయితే మామూలుగా తెలిసిందే మనకు కేదార్‌నాథ్‌లో దర్శించుకోవడానికి కొద్ది సమయం ఉంటుంది, కొద్ది కాల సమయం. ఆ సమయంలోనే తప్పకుండా ఇటు టూరిస్టులు కానీ, లేదంటే గ్రామస్తులు గాని, కొంతమంది స్థానికులు ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా రావాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్న ప్రభుత్వం వాళ్ళు, లేకపోతే కొంతమంది దీనికి సంబంధించిన సిబ్బంది కూడా చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా కొంతమందికి అంటే వారు సంఘటన ప్రదేశంలో లేనప్పటికి కూడా కొన్ని పర్మిషన్స్ ఇవ్వనప్పటికి కూడా కొంతమంది వచ్చి వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడే ఇలాంటి సంఘటనలు జరిగినాయని చెప్పేసి కూడా చాలామంది వరకు కూడా చెప్పిన విషయం అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక దాని తర్వాత 2014లో మహారాష్ట్రలోని మాలిన్లో 151 మంది మృతి. ఇక దాని తర్వాత 2024 నిన్న జరిగినటువంటి కేరళలో వాయనాడ్‌లో చూసుకుంటే కనుక 120 మంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు 107 మంది మృతి అని మాత్రం నిన్నటి వరకు ఉంటే, ఇవాళ లెక్క చూసుకుంటే కనుక 123 మంది. అంటే ఇక్కడ కేవలం భద్రతా సిబ్బంది దొరకబట్టిన ఒక మృత్యువు సంఖ్య 123. కానీ మనకు చాలామంది వరకు కూడా అంటే అక్కడ ఎవరైతే వలసలకు వచ్చినటువంటి ప్రజలను చూసుకుంటే దాదాపు 1000కి పైన ఉన్నాయని చెప్పేసి కూడా
అక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది. ఇక మీరు చూడొచ్చు ఇంతకుముందు మనం చెప్పిన ప్రతి దాంట్లో కూడా చూసుకుంటే దాదాపు 1940 నుంచి మొదలుపెడితే 2024 కూడా ప్రతి ప్రదేశం కూడా అక్కడ కేవలం టూరిస్ట్‌కి అంటే సందర్శించుకునే ఒక ప్రదేశం. మరి ఇలాంటి ప్రదేశాలకు ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేస్తుంది? అంటే ఈ టైంలో టూరిస్టులను అలౌ చేయాలి. ఈ టైంలో టూరిస్టులు రావద్దని చెప్పేసి ఏమైనా హెచ్చరికలు జారీ చేస్తున్నాయా? లేదంటే ప్రభుత్వం అసలు ఏమీ పట్టించుకోనట్టు ఉంటున్నాయని చెప్పేసి కూడా చాలామంది వరకు కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు. మరి దీనికి ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో చూడాలి. ఇక ఏదేమైనా ఇవాళ ఈ కేరళలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది చాలా బాధాకరం అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు 123 మంది మృతి, 1000 మంది పైగా కనబడట్లేదు. అంటే ఎన్ని కుటుంబాలు ఇవాళ రోడ్డు మీద పడ్డాయో చూడొచ్చు. మరి ఇలాంటి సంఘటనలు రేపు జరగకుండా ఇప్పుడున్న ప్రభుత్వం కానీ లేకపోతే కొన్ని సహాయక చర్యలు కానీ తీసుకోవాలి. అదేవిధంగా తప్పకుండా ఆ స్థానిక ప్రజలను కూడా ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఎటు అనుకూలించినా కూడా కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి తప్పకుండా వాటికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే చాలామంది వరకు కూడా అడుగుతున్నారు. సో మరి చూడాలి ఒకసారి ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది, మరి ఈ విషయం ఇంకెంత ముందుకు పోతుందా. సో ఇది మొత్తానికి ఒక కేరళ యొక్క సంఘటన. వాయనాడులో అసలు ఏమైంది, ఇంతమందికి అసలు ఈ టూరిస్ట్ ప్లేస్లలో ఇంతమందికి ఏమైనా అయిందా, ఇప్పుడు ఏమైంది అని చెప్పేసి కూడా మనం మొత్తం పూర్తి స్థాయిలో మాట్లాడుకునే ప్రయత్నం చేసాం. సో మనకు తెలిసిన విషయం అయితే ఇది. సో మరి దీనికి సంబంధించి మీరేమనుకుంటారో ఒకసారి మనకు తప్పకుండా కామెంట్లు చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఇంపార్టెంట్ విషయం ఒకసారి సోషల్ మీడియాలో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి.